బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వేర్ డిస్క్రిప్షన్స్ ఆర్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ మూల కొంత కలవరపాటు గురించి అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్తే అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. మిలిటరీ యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి ఆ స్థావరాలపైన చాలా పెద్ద ఎత్తున ఎవరు చేశారో తెలియదు, లేకపోతే అనుకోకుండా అక్కడ అంతర్గతంగా జరిగిందో తెలియదు. బట్ భారీ పేలుడు సంభవించి 19 మంది మరణించారట. కనీసం వారి మాంసపు ముద్దలు కూడా దొరకని పరిస్థితి. మరోవైపుగా 35 కిలోమీటర్ల వరకు ఆ భారీ పేలుడు శబ్దం వినిపించిందట. అక్కడి శిథిలాలు ఏకంగా 2 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. 35 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించింది, 2 కిలోమీటర్ల వరకు శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు గల కారణాన్ని ఇంకా అమెరికా అక్కడ ప్రభుత్వం చెప్పలేకపోతోంది, తేల్చుకోలేకపోతోంది. సో సీసీ కెమెరాల దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. పేలుళ్ల కారణం ఏదో దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతానికి అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ ఏఈఎస్ అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఆ కంపెనీలోనే. అయితే ఇది యుద్ధ సామాగ్రిని తయారు చేసే కంపెనీ. అయితే మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లోనే ఈ పేలుడు సంభవించింది. సుమారుగా 19 మంది మరణించారు. సో ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందని. పూర్తిగా అక్కడ కంప్లీట్ సినారియో మొత్తం కూడా కంప్లీట్గా మొత్తం కూడా నేల కూలిపోయింది, కుప్ప కూలిపోయిందని చెప్పాలి. చూడండి, కార్లు మొత్తం కూడా దగ్ధమైపోయాయి. కొన్ని కిలోమీటర్ల మేరకి ఆ కార్ల యొక్క శిథిలాలు పడి ఉన్నాయి. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వరకు పడి ఉన్నాయి. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్. సో అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. యుద్ధ సామాగ్రిని, మిలిటరీ యుద్ధ సామాగ్రిని తయారు చేసే ప్లాంట్. అంటే ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లోజన్ జరిగినటువంటి ఆ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. ఎక్స్ప్లోజన్ స్పాట్ అది. సో ఎక్స్ప్లోజన్ స్పాట్లో ఇది సిచ్యువేషన్. సో షరీఫ్ క్రిస్ డావిస్, ఈయన ఏటీఎఫ్ అధికారి. అంటే అక్కడ జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఎంక్వైరీ అధికారి ఆయన దీనిపై స్పందిస్తూ ఏం లేదు, మొత్తం మట్టి కొట్టుకుపోయింది, బూడిదైపోయింది అనే రకంగా మాట్లాడుకొచ్చారట. ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సైట్స్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్, యాడింగ్ దర్ ఇస్ నథింగ్ టు డిస్క్రైబ్, ఇట్స్ గాన్. అక్కడ ఏం లేదు, మొత్తం మట్టి కొట్టుకుపోయింది. ఇది ఆయన మాట్లాడిన మాట. చూడండి, పైనుంచి డ్రోన్ విజువల్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఏం లేదు, పూర్తిగా మట్టి కొట్టుకుపోయినటువంటి ఆ విజువల్స్ ఇవే. సో ఎక్స్ప్లోజన్స్ అట్ మ్యునిషన్స్ ప్లాంట్, ఎక్స్ప్లోజన్ జరిగింది అక్కడే. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిఫోర్ విజువల్స్లో మీకు కనబడుతోంది చుట్టూ మొత్తం కూడా చాలా పచ్చని అటవీ ప్రాంతం మధ్యలో ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేశారు. సో తర్వాత విజయం మీరు చూడండి, పూర్తిగా నేల కొట్టుకుపోయింది కంప్లీట్గా. ఆయన మాటలు మనకు అర్థమవుతున్నాయి కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సైట్స్. ఆయన ఒక అధికారిగా ఇంతటి దారుణమైన ఘటన జరగడం ఇది మొదటిసారి. డివాస్టేటింగ్ సైట్, దెర్ ఇస్ నథింగ్ టు డిస్క్రైబ్. అక్కడ మీకు వివరించడానికి ఏమీ లేదు, మొత్తం మట్టి కొట్టుకుపోయింది. ఇది ఆయన మాట్లాడిన మాటలు. సో ప్రస్తుతానికి అక్కడ ఇంకా ఎంక్వైరీ జరుగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాల్లో ఏదో సంఘటన జరుగుతుందో సంఘటనని ఆపుతున్నాను, యుద్ధాలని ఆపుతున్నాను, అక్కడ జరిగినటువంటి మారణ హోమాన్ని ఆపుతున్నాను అంటున్నాడు. కానీ ఆయన దేశంలో అంతర్గతంగా జరిగేటువంటి ఈ యుద్ధాలను ఆపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎవరైతే ఇందాక చెప్పానో క్రిస్ డావిస్, ఏటీఎఫ్ అధికారి, వీటిపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి, సహాయక చర్యలు చేయడానికి అక్కడికి వచ్చిన కీలకమైన అధికారి, ఆయన ఏం చెప్తున్నాడంటే, సో ఫార్ there I have seen 9,433 persons have died due to this incident. అంటే ఇటువంటి సంఘటనల కారణంగా అమెరికాలో వివిధ కంపెనీల్లో బ్లాస్ట్లు కానివ్వండి, రియాక్టర్ పేలడం కానివ్వండి, ఇంకో చోట ఇటువంటి ఘటనలు జరిగాయి. కొంతమంది చికిత్స పొందుతూ మరణించారు, మరికొంతమంది చాలా దారుణమైన పరిస్థితుల్లో మరణించారు. కానీ ఇంతటి దారుణమైన సంఘటన నేను ఎప్పుడూ కూడా చూడలేదనేది ఆయన మాట్లాడుతున్నారు. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అధ్యక్షతన ఇప్పుడు అక్కడ దేశం పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ బై ద ఏటీఎఫ్. అంటే ఏటీఎఫ్ అనేటువంటి సంస్థ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుందట. చాలా కంపెనీలో తమ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో వాళ్ళు ఏం తప్పిదాలకు పాల్పడ్డారు, ఏం జరిగింది తెలియదు. కానీ ఇక్కడ కారణం కూడా తెలియడం లేదు. నేను ఈ అంశాన్ని ఎందుకు ఇంకా హైలైట్ చేసి చెప్తున్నానంటే, చూడండి, అక్కడ శబ్దం 35 కిలోమీటర్ల వరకు వినిపించిందట. అక్కడ పేలుడు తాటికి 19 మంది కనీసం కనిపించకుండా పోయారు. 19 మంది కనిపించకుండా పోయారు. అంటే వారి యొక్క శరీరాలు మొత్తం కూడా చిన్న చిన్న తునాతునకలైపోయి ఎగిరిపడ్డాయి. ఎక్కడ కూడా గుర్తించలేని పరిస్థితి. వారి శరీర భాగాలు కూడా కనిపించలేదు అక్కడ. అంతటి స్థాయిలో తునాతునకలైపోయారు అక్కడ 19 మంది పనిచేసినటువంటి వ్యక్తులు. ఇక అక్కడ జరిగినటువంటి ఆ పేలుడు సంభవించినటువంటి కారణంగా 2 కిలోమీటర్ల దూరంలో డెబ్రీస్ పడిపోయాయి, అంటే శిథిలాలు పడిపోయాయి.
2 కిలోమీటర్ల దూరంలో శిథిలాలు పడిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి దాడి జరిగిందనేది. సో దీని వెనుక అక్కడ లోపల ఫ్యాక్టరీ లోపల జరిగిన సంఘటన కారణంగా ఉంటుందా అనేది చాలా తక్కువ శాతంగా ఉంటుందంటే ఏదో బయట వ్యక్తులే దాడికి పాల్పడి ఉంటారనేది చాలా పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. మరి ఇప్పుడు ఈ సమయంలో అమెరికాపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటే రీసెంట్ డేస్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడం, తర్వాత అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికాను సైతం వదిలిపెట్టమని రకంగా మాట్లాడుకొచ్చారు. వారి ప్రమేయం ఏమైనా ఉంటుందా అక్కడ, వారు ఏదైనా చేసి ఉంటారా? సో ఇటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంత ఈజీగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ అమెరికాకు ఎంట్రీ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ప్లాంట్లో దాడులకు పాల్పడతారు మనం ఊహించడం కూడా కొంత పొరపాటునేమో, కొంత అతిశయోక్తి అవుతుందేమో. కానీ కాదని కొట్టిపారేయలేం కూడా. సో ప్రస్తుతానికి అక్కడ మరణాలకు సంబంధించి 19 మంది ఆల్రెడీ మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు. కొన్ని వందలాది మందిని, సమీపంగా గాయపడ్డ వారిని, లేకపోతే ఇతరత్ర సమస్యల కారణంగా ఈ పేలుడు శబ్దానికో లేకపోతే డెబ్రిస్ పడడం మూలంగా ఆ గాయాల పల్లెవారందరూ కూడా కొన్ని వందలాది మందిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారంట. సో ప్రస్తుతానికి అక్కడి సంఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ డేస్లోనే $120 మిలియన్ ఈ అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనేటువంటి ఈ కంపెనీతో అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఒక ఒప్పందం కుదుర్చుకుందట. ఆయుధ సామాగ్రిని మాకు సమకూర్చాలి, మాకు తగ్గట్టుగా ఆయుధాలని అందించాలని చెప్పి అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. $120 మిలియన్ $120 మిలియన్ ఒప్పందం కుదిరింది అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనేటువంటి ఈ కంపెనీతో. సో ప్రస్తుతానికి అంతలోనే ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరణాలకు సంబంధించిన చాలా దిగ్భ్రాంతి గురి చేస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ 19 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో సుమారుగా 27 మైళ్ళు. సో ఇక్కడ మనకు కొన్ని మీడియా కథనాల్లో వస్తున్న వార్తల మేరకి 35 కిలోమీటర్ దూరం వరకు శబ్దం వినిపించిందని చెప్తే, ఏకంగా అక్కడ ఉన్నటువంటి ATF స్పోక్స్ పర్సన్ అంటే అక్కడ విచారణ చేసినటువంటి ఆ విచారణ సంస్థ అధికారి, సహాయక అధికారి మాత్రం, ఆ స్పోక్స్ పర్సన్ మాత్రం 45 కిలోమీటర్ల వరకు ఈ శబ్దం వినిపించిందని చెప్తున్నాడు. 45 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించింది. సుమారుగా 1300 ఎకరాల్లో ఈ కార్యాలయం విస్తరించి ఉందట. 1300 ఎకరాల్లో విస్తరించి ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి నష్టం విలువ కొన్ని $100 మిలియన్ అట. $100 మిలియన్ యొక్క నష్టం వాటిల్లిందని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ విచారణ కొనసాగుతోంది. ఈ శిథిలాల కింద ఇంకెవరన్నా దొరుకుతారనే రకంగా శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ ఒక్క మృతదేహానికి అంటే తప్పిపోయినటువంటి కనిపించకుండా ఉన్నటువంటి ఆ 19 మంది యొక్క ఆచూకీ దొరుకుతుందా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు విచారణ కొనసాగుతున్నప్పటికీ ఏ మాత్రం కూడా అక్కడ కనీసం ఒక చిన్న ఆధారం కూడా లభించడం లేదు. వారందరూ కూడా తునాతునకలైపోయి చిన్న చిన్న మాంసపు ముద్దల్లా పలు చోట్ల పడిపోయి ఉన్నారు. ఎందుకంటే 22 కిలోమీటర్ల వరకు పూర్తిగా ఈ యొక్క డెబ్రీస్ విస్తరించాయనంటే ఇంకా ఈ మాంసపు ముద్దలు ఎంత దూరం పడిపోయి ఉంటాయో, ఎక్కడెక్కడ ఎన్ని ప్రాంతాల్లో పడిపోయి ఉంటాయో చుట్టూ చూస్తూ ఉంటే అదొక కంప్లీట్ గ్రీనరీ ఏరియా కనబడుతోంది. సో అటువంటి సిచ్యువేషన్లో వారు దొరకడం కొంత కష్టమనే చెప్తున్నారు. వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ద బ్లాస్ట్. సో ఈ ఘటనకు సంబంధించి అసలు బ్లాస్ట్ గల కారణాన్ని అన్వేషిస్తున్నామని చెప్తున్నారు. అంతర్గతంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. బికాస్ రీసెంట్ డేస్లోనే ATF అధికారులు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు, అంతా సవ్యంగానే ఉందని చెప్తున్నారు. సో రిపోర్ట్స్ ఫ్రమ్ 11 years ago says 1 man was killed and 3 injured in the blast. సో 2014లో ఇటువంటి ఈ ఫ్యాక్టరీలోనే అప్పుడు కూడా ఒక బ్లాస్ట్ సంభవించిందట. సుమారుగా ఒకరు మరణిస్తే 3గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయట. కానీ దానితో పోలిస్తే ఇది పరింతల రెట్టింపుగా ఉన్నటువంటి ఒక బ్లాస్ట్ అని చెప్తున్నారు. సో అక్కడ హంపేరీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డావిస్ ఆయన ఏం చెప్తున్నారంటే ఎమోషనల్గా ఆయన మాట్లాడుకొచ్చారు. సో 19 మంది యొక్క ఆచూకీగా దొరకడం కష్టమేనని చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సైట్స్ నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అత్యంత భయంకరమైనటువంటి ఒక సంఘటన ఇది. సో ఇంకా ఇక్కడ జనం కనుక అధికంగా గుమికూడి ఉంటే, ఆ ఫ్యాక్టరీలో కనుక ఆ సమయంలో ఇంకా అధిక మొత్తంలో కనుక జనం ఉంటే కనుక ఇంకా చాలా మరణాలు సంభవించేవి అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అందులోపల ఉన్నటువంటి దాదాపు మెజారిటీ 99% పబ్లిక్ అంతా కూడా లోపల ఫ్యాక్టరీలో ఉన్న వారంతా కూడా దాదాపుగా మరణించారు. అయితే బయట ఉన్న వారంతా కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరూ కూడా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా అక్కడ జరిగినటువంటి సమయం అక్కడి టైమింగ్ ప్రకారంగా 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 టైమింగ్ అంటే 24 hours క్లాక్లో 16 టైమింగ్ అంటే 4 గంటలకు చోటు చేసుకుని సాయంత్రం సమయంలో బహుశా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. సో ప్రస్తుతానికి
అక్కడ జరిగిన సంఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా. కానీ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదంటే అది సర్వసాధారణంగా జరిగిన ఘటన రకం కోణంలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతోంది. సో ఎటువంటి మృతదేహాలు అయితే బయటపడే అవకాశం లేదు. కంప్లీట్గా అంతా కూడా కొట్టుకుపోయింది. దేర్ ఇస్ నథింగ్ టు డిస్క్రైబ్. అక్కడ చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం మట్టే మిగిలింది దాని రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విజువల్లో మనం చూస్తూ ఉంటే ఎంతటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయో మనం చూస్తున్నాం. కొన్ని కిలోమీటర్ల మేర ఈ యొక్క డెబ్రీస్ పడిపోయిందంటే ఎంతటి పెద్ద భారీ బ్లాస్ట్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అది యుద్ధ సామాగ్రి తయారు చేసిన ప్లాంట్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అది బ్లాస్టింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసే ఫ్యాక్టరీలోనే బ్లాస్టింగ్ జరిగిందని అంటే ఇంకా ఎంత భారీ పేలుడు సంభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో అమెరికన్ అధికారులు కానీ అమెరికన్ ఎకనామిక్స్, అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని వివిధ విచారణ సంస్థలు చెప్తున్న మాటలు ఏంటంటే అమెరికాలో అతిపెద్ద పేలుడు అంట ఇది. అంటే మరణాల సంఖ్యకు సంబంధించి 19 మందే ఉన్నప్పటికీ బట్ పేలుడు విషయానికి వస్తే ఇది చాలా బిగ్గెస్ట్. ఎందుకంటే 45 కిలోమీటర్ల శబ్దం వినిపించడం ఏంటి, కొన్ని కిలోమీటర్ల మేర ఈ డెబ్రీస్ పడిపోవడం ఏంటి. సో చాలా భారీ పేలుడు అంటూ అమెరికన్ విచారణ అధికారులు, అమెరికాకు సంబంధించినటువంటి అక్కడి విచారించేటువంటి ప్రస్తుతం విచారణ అధికారులు కానీ అమెరికాకు సంబంధించి ప్రతినిధులు చెప్తున్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ బయట ఎక్కడ దేశాల్లో వేలు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని చెప్పి బయట దాంట్లో తొంగి చూడడం మానేసి అంతర్గతంగా దేశం పట్ల శ్రద్ధ వహిస్తే ఇటువంటిది కొంత మారే అవకాశం ఉంటుందేమోనని చెప్పి ఈ సమయంలో డెఫినెట్గానే గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపాను, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాను, ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, సో గాజా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాలని ఆపుతున్నాను, అన్ని యుద్ధాలని ఆపుతున్నాను, దేశ విదేశాలు జరిగినటువంటి ప్రతిక్రియ మొత్తం కూడా నాతోనే జరుగుతున్న రకంగా విర్రవీగిపోతున్న డొనాల్డ్ ట్రంప్కి అంతర్గతంగా దేశంపై మాత్రం కొంత శ్రద్ధ తగ్గిందనేది మాత్రం ఈ విషయంలో అర్థమవుతుంది అని చెప్పి అక్కడ క్రిస్ డేవిస్ అనేటువంటి అధికారి మాటలోనే మనకు ఇండైరెక్ట్గా అర్థమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఎటువంటి విధంగా స్పందిస్తారో చూడాలి మరి.